అర్జున్ కోసం మేము బైక్ షేప్‌లో ఉండే ట్రైసైకిల్ అయితే తీసుకున్నాము. ఇది చూసిన తర్వాత అర్జున్ రియాక్షన్ ఏంటి? అసలు ఈ ట్రైసైకిల్ మేము ఎక్కడ తీసుకున్నాము? ఎంత కాస్ట్ పడింది? ఇదంతా వీడియోలోకెళ్ళైతే తెలుసుకుందాము. హలో అండి, వెల్కమ్ టు అర్జున్. మీరందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. చాలా రోజుల నుంచి అయితే మా ఆయనకి చెప్తున్నా అర్జున్కి ఒక సైకిల్ కొనివే అని. ఒక 2-3 సార్లు అయితే నెల్లూరుకి వెళ్ళాము. వెళ్ళినప్పుడు చూద్దాం ఆఫ్లైన్ లో ఎలా ఉంటాయి రేట్స్ చూసి దాన్ని బట్టి ఆన్లైన్ ఆఫ్లైన్ చెక్ చేసుకుందాం అనుకున్నాం. కాకపోతే మా ఆయన అయితే అస్సలు తీసుకెళ్లేదు. లేదు ఆన్లైన్ లో తీసుకుందాం అని చెప్పారు. రీసెంట్ గా మనకి చాలా ఆఫర్స్ వచ్చాయి కదా ఆన్లైన్ లో. సరే అనేసి ఫ్లిప్కార్ట్ లో తను చూస్తూ ఉంటే ఈ సైకిల్ ఒకటి కనిపించింది. నేను ఎలాంటి సైకిల్ చెప్పానంటే దానికి బ్యాక్ సైడ్ హ్యాండిల్ వచ్చింటది. అది పట్టుకొని మనం ఇట్లా మూవ్ చేయొచ్చు. అంటే మనం వంగి మూవ్ చేయకుండా అట్లా పట్టుకొని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అలాంటిది తీసుకోవే అని చెప్పిన. అలా తీసుకోవంటే ఈయన ఏదో ఒకటి ఆర్డర్ పెట్టినాడు. ఇదైతే ఇలా వచ్చింది పార్సల్. జస్ట్ ఇప్పుడే మేము దీన్ని రిసీవ్ చేసుకున్నాం. ఈ పార్సల్ అయితే ఇలా ఉంది. నాకు తెలిసి దీన్ని మనం అన్ని ఫిక్స్ చేసుకొని సైకిల్ లాగా చేసుకోవాలనుకుంటున్నా. సో చూద్దాము. మామూలుగా అయితే బాగానే ఉంది పార్సల్, కాకపోతే ఇక్కడ కొంచెం చినిగింది అనమాట. చూడాలి డ్యామేజ్ ఉందో లేకపోతే మంచిగా వచ్చిందో ఎలా వచ్చిందో. కలర్ అయితే ఇక్కడ తెలుస్తుంది నాకు. ఇలాంటిది ఇది ఆర్డర్ పెట్టారని, బ్లూ కలర్ ఆర్డర్ పెట్టారు. ఒకసారి అయితే దీన్ని ఓపెన్ చేసి డ్యామేజ్ గా ఉందా లేకపోతే మంచిగా ఉందా, లేకపోతే ఫిక్స్ చేసేటప్పుడు ఎలా ఉంది, మంచిగా ఉంది అనుకుంటే ఉంచుకుంటాం, లేకపోతే రిటర్న్ పెట్టేస్తాం. సో ఇదనమాట దీని గురించి అనమాట ఈ వ్లాగ్. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ని చూసినట్లయితే ప్లీజ్ అర్జున్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో నచ్చితే లైక్ ఇచ్చేయండి. నాకైతే చూడాలని ఉంది. అర్జున్ ఈ సైకిల్ చూసాక ఎలా ఫీల్ అవుతాడు. ఇది ఇలా వచ్చింది. దీనంతా మనం బిగించుకోవాలి. సైకిల్ పార్ట్స్ అన్ని విడివిడిగా ఇచ్చారు. దీన్ని అసెంబుల్ చేసుకోవాలి. మీకు విషయం చెప్పిన, మేము లాస్ట్ టైం కూడా ఒక వ్లాగ్ చేసాము. పాండా కార్ తీసుకున్నప్పుడు ఎవరైనా పాండా కార్ని ఇరక్కొడతారా? అర్జున్కే సాధ్యం అనమాట. అర్జున్ దాన్ని ఇరక్కొట్టి పక్కన పెట్టాడు. ఇది కూడా త్వరలోనే షెడ్కి వెళ్తుందని అనుకుంటున్నాం. అందుకే ఇన్ని రోజులు వినయ్ తీసుకోలేదు. ఎలా తీసుకున్నా వాడేం తొక్కడు తోసుకుంటా పోతాడు ఏ బండేనా అనేది తీసుకోలేదు. ధైర్యం చేసి 2 చక్రాలు అంతే, ఇవే వచ్చినాయి. ఇది హ్యాండిల్. మనకు ఒక మాన్యువల్ ఇచ్చారు. ట్రైసైకిల్. సో ఈ మాన్యువల్ చూసుకొని మనం అసెంబుల్ చేసుకోవచ్చు. ఇలా ఇవి ఫిక్స్ చేశాక ఇలా ఉంటుంది. ఫ్రంట్ అయితే ఇలా ఉంటుంది. ఓ ఇది ఫ్రంట్ పార్ట్. నేను ఇట్లుంటదేమో అనుకున్నా. కాదు, ఇది ఫ్రంట్ పార్ట్. ఇలానే ఉంటుంది. మనం ఇది బ్యాక్ ఫిక్స్ చేసుకోవాలి. ఇదైతే మెయిన్ సీట్. ఇది మెయిన్ సీట్ ఇచ్చారు. దీనికి బ్యాక్ సైడ్ 2 వీల్స్. ఇది ఒక వీలు, అదొక వీలు. దీని అయితే ఎలా ఫిక్స్ చేసుకోవాలంటే ఇది దీంట్లోకి ఇలా పెట్టేసి ఈజీ అన్నాడే. ఓకే వచ్చేసి ఇలా పెట్టేసి ఇలా ఉంది కదా, దీన్ని ఇటువైపు పెట్టాలి. ఎందుకంటే దీంట్లోకి ఇది ఫిక్స్ చేసుకోవాలన్నమాట. అందుకని అలా. ఇందులోకి అయితే స్క్రూ ఏమి ఇవ్వలేదు. ఇది ఒక్క పిన్నే ఇచ్చారు. ఇది చూడాలి మరి. ఇది పెడితే యూజ్ చేశాక ఎంత స్ట్రాంగ్ గా ఉందో చూసుకోవాలి. ఇటుపక్క ఇలాంటి పిన్సే ఇచ్చారు. ఫిక్స్ చేసేసాము. ఫిక్స్ చేసాకైతే ఇలా ఉంది. ఫ్రంట్ పార్ట్ ఫిక్స్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ఏం లేదు, డైరెక్ట్ గా వాళ్ళే ఇచ్చేసారు. ఇది ఇచ్చారు. నేను ఇది ఓపెన్ చేస్తాను. ఇది ఇచ్చారు. ఇది ఇందులో పెట్టేసి ఫిక్స్ చేసేసేయడమే. దీనికి కూడా అలాగే. అసలు దేనికి స్క్రూస్ ఏం ఇవ్వలేదు. దీనికి కూడా ఒక పిన్ ఇచ్చారు ఇక్కడ. ఇవి మరి ఎంత గట్టిగా ఉంటాయో ఏమో చూద్దాం. ఇప్పటికైతే ఇది ఫిక్స్ చేసేసాము. ఈజీ అనుకున్నాను ఫిక్స్ చేయడం, కాకపోతే చాలా కష్టమైంది. ఎందుకంటే ఇక్కడ చిన్న ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ లో మనం చేయబట్టడమే చాలా కష్టంగా అనిపించింది. ఇక్కడ కూడా ఇవన్నీ ఫిక్స్ చేయడం చాలా కష్టం అనిపించింది. మొత్తానికైతే వినయ్ ఫిక్స్ చేసేసారు. దీనికైతే 2 సైలెన్సర్లు ఇచ్చారు, ఒక సీట్, అలానే 3 వీల్స్ ఇచ్చారు. ఫ్రంట్ చూస్తే ఇక్కడ లైట్ వెలుగుతుంది. ఇవి కూడా వెలుగుతాయేమో. హార్న్ వస్తుందేమో. అంటే ఇక్కడ మనం ఇవి పెట్టుకోవాలి.
2 సెల్స్ వేసుకుంటే ఇది వర్క్ అవుతుంది. వాళ్ళైతే సెల్స్ ఏమి ఇవ్వలేదు, మనమే వేసుకోవాలి. ఇక్కడ బటన్ ఉంది, ఈ బటన్ నొక్కితే మేబీ హార్న్ లైట్ అవన్నీ వెలుగుతాయి, చూడాలి అది. ఓకేనా, ఇది జావా మోడల్ అంట. ఈ ట్రైసైకిల్ మేము ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాం. దీని కాస్ట్ 1700 పడింది. దీని క్వాలిటీ కానీ చూడడానికి కానీ చాలా బాగుంది, అంటే చూడడానికి చాలా స్టైలిష్గా అనిపించింది. కాకపోతే నాకు కొంచెం భయంగా ఉంది, ఫస్ట్ టైం కదా, ఎక్కినప్పుడు వాడు పడకుండా ఉంటే బాగుంటుంది. చూద్దాం ఇది చూసినప్పుడు అర్జున్ రియాక్షన్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. మనం ఏం చేసినా అది మన పిల్లల హ్యాపీనెస్ కోసమే కదండి, అందుకని ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ కూడా మేము క్యాప్చర్ చేస్తున్నాము. ఫస్ట్ అయితే అర్జున్కి చూపించాము, అది తీయి అంటే వాడు కొంచెం చూసి భయపడ్డాడు, ఏంటి ఇది ముసిగేసినారని. సరే ఎట్లకైట్లకి ఫైనల్గా అయితే తీశారు. చూసిన తర్వాత తన రియాక్షన్ ఏంటో మీరే చూడండి. ఏంటదే కూర్చో, ఎక్కు, పైకి ఎక్కు, ఇక్కడ నుంచి ఎక్కాల, ఇక్కడ నుంచి ఎక్కాల, ఎక్కు, అది కూర్చో, కాలు పెట్టు, బటన్ నొక్కు, బటన్ నొక్కు, బటన్ నొక్కు. ఎవరైనా సరే సైకిల్ కొనేస్తే దాన్ని ఎక్కి తొక్కుతారు కదా, మా ఓడు మాత్రం దాన్ని ఎక్కి తొక్కకుండా వెనక చేరి తోస్తా ఉన్నాడు. ఇది వీడికి చాలా బాగా అలవాటు, ఏది ఇచ్చినా సరే, ఏ వెహికల్ ఇచ్చినా సరే అలా తోసుకుంటా వెళ్తాడు. ఇదేనండి వీడియో నచ్చితే లైక్ ఇచ్చేసేయండి. మరిన్ని వీడియోస్ కోసం నెక్స్ట్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్ బై బై.